హైదరాబాద్లో హోటళ్లు రెస్టారెంట్లకు వెళ్లే మాంసాహారులను షాక్ కి గురి చేసే ఉదంతం ఒకటి వెలుగు చూసింది. మటన్ అంటూ హోటళ్లకు బీఫ్ సరఫరా చేస్తున్న ఒక పెద్ద కల్తీ ముఠా గుట్టును హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో ఉన్న ఉస్మాన్ మీట్ షాపుపై హైదరాబాద్ ఫుడ్ అండ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ సిసిఎస్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. మటన్ మాంసంలో బీఫ్ కలుపుతూ రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నారు అన్న పక్కా సమాచారం రావడంతో ఈ దాడులు చేసినట్లు వారు చెప్పారు. ఇందులో బీఫ్ కలిసిందా లేదా అని నిర్ధారించడానికి అధికారులు ఒక వెటర్నరీ డాక్టర్ను కూడా తీసుకొచ్చారు. ఈ తనిఖీల్లో సదరు దుకాణదారులు కస్టమర్లను, హోటల్ నిర్వాహకులను మోసం చేస్తూ మేక మాంసం ధరలకు బీఫ్ను అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో దాదాపు 50 కేజీల కల్తీ బీఫ్ మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని దాన్ని నిబంధనల ప్రకారం వెంటనే ధ్వంసం చేశారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లకు తక్కువ ధరకే మటన్ ఇస్తామంటూ నమ్మించి వారు ఈ కల్తీ మాంసాన్ని సరఫరా చేస్తున్నట్టు తేలింది. ఎక్కువ లాభాల కోసమే వీరు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా సమాచారం. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ మతపరమైన నమ్మకాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన సదరు నిందితులపై హబీబ్ నగర్ పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అటు నగరంలోని హోటల్ నిర్వాహకులు, గుర్తింపు పొందిన లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద నుంచి మాంసాన్ని కొనుగోలు చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా ఇలాంటి కల్తీలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేదే లేదని, కఠిన చట్టాల కింద జైలుకు పంపుతామని హెచ్ ఫాస్ట్ అధికారులు స్పష్టం చేశారు.